ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఇంట్లోని పండిపోయినటువంటి పచ్చిమిరపకాయలతో అద్దరిపోయే టేస్ట్ ఇచ్చేటువంటి ఒక మంచి చట్నీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ చట్నీ అన్నది రైస్లోకి, దోశ అండ్ చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఇంట్లోని పండిపోతాయా పచ్చిమిరపకాయలని ఇంట్లో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతామా మరి. పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ధనియాలు, జీలకర్ర బాగా వేగేటట్టు వేపుకోవాలి. అంతేకాదండి, ఇక్కడ ఇలా వేగే టైంలోనే మెంతులు కూడా మంచి సువాసన వస్తాయన్నమాట. అంతవరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి పండినటువంటి పచ్చిమిరపకాయలతో పచ్చడి కాబట్టి ఆ పచ్చిమిరపకాయలను వేస్తున్నాను. అంతేకాదు, మామూలు పచ్చిమిరపకాయలతో కన్నాను ఇలా పండినటువంటి పచ్చిమిరపకాయలు కారం అన్నది ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని నేనైతే ఇక్కడ ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని సగానికి తుంచి వేసుకుంటున్నాను. ఇవి కూడా ఒక 2 నిమిషాలు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి పండినటువంటి మీడియం సైజు టమాటాలండి. ఒక 4 టమాటాలు వేసుకుంటున్నానమాట. గ్రాముల్లో చెప్పాలంటే ఒక 200 గ్రాముల దాకా ఉండొచ్చు. వీటిని కూడా శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. తర్వాత దీనికి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒక్కసారి చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటా అన్నది బాగా మెత్తపడే అంతవరకు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత నేను ఇక్కడ టమాటా చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా మగ్గిందో కదా. ఇప్పుడు ఈ పాయింట్లోని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని పొయ్యి అన్నది ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టి చల్లార పెట్టుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేపుకున్నటువంటి టమాటా, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి వీటిలోకి యాడ్ చేసుకొని దీనిలోకి ఒలవనటువంటి 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి. ఇలా వేడెక్కిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీనిలోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, గుప్పెడంతా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీని కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. అంతేనండి, పండిపోయినటువంటి పచ్చిమిరపకాయలతోని ఎంతో టేస్టీగా ఉండేటువంటి చట్నీ రెడీ. నేనైతే దీన్ని రైస్లోకి ఎంజాయ్ చేస్తున్నాను. కొంచెం వేడివేడి అన్నంలోనే నెయ్యి వేసుకొని ఈ చట్నీ తిన్నారనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.